నాకున్న స్వరము, నాకున్న కరము, నాకున్న ధనము, నాకున్న స్థలము, నాకున్న స్వరము, నాకున్న కరము, నాకున్న ధనము, నాకున్న స్థలము నీ పని కోసం ఉపయోగిస్తా, పని కోసం ఖర్చయిపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా. నీ పని కోసం ఉపయోగిస్తా, పని కోసం ఖర్చయిపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి అలసిపోను నేనయ్యా. నాకున్న టైము, నాకున్న పేము, నాలోని జోరు, నాలో హుషారు, నాకున్న టైము, నాకున్న పేము, నాలోని జోరు, నాలో హుషారు నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం పని చేస్తానయ్యా. నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం పని చేస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి సమూయేలు 2వ గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము, 3వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందామండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబల్లెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికి కూడా ప్రభుల వారు పంచి పెట్టును గాక. చదువుబడిన ఈ వాక్యానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, దేవుని హస్తం తోడు ఉంటే రెట్టింపు దీవెన. దేవుని హస్తము తోడు ఉంటే రెట్టింపు దీవెన. అందరూ కలిసి చెప్పండి. దేవుని హస్తము తోడు ఉంటే రెట్టింపు దీవెన. లోపల బయట ఉన్నవారు అందరూ కలిసి మరొకసారి గట్టిగా చెప్పండి. దేవుని హస్తము తోడు ఉంటే రెట్టింపు దీవెన. ఓకే, మరొకసారి లేఖన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథములో 3వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ మొదటి వాక్యములో దేవుని బిడ్డలారా, 2 కుటుంబాలను మనం చూడగలుగుతాం. ఒకటి, దేవుని బిడ్డలారా, సౌలు యొక్క కుటుంబాన్ని మనం చూడగలుగుతాం. రెండోది, దావీదు కుటుంబాన్ని మనం చూడగలుగుతాం.
దేవుని బిడ్డలారా, ఈ రెండు కుటుంబాలలో ఒక కుటుంబము ప్రబలినట్టుగా, ఒక కుటుంబము బలము పొందినట్లుగా, ఒక కుటుంబము విజయము పొందినట్లుగా, ఒక కుటుంబము గెలుపు పొందినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ కుటుంబమే దావీదు యొక్క కుటుంబం. దేవుని బిడ్డలారా, ఇంకొక కుటుంబాన్ని మనం చూస్తాం, సౌలు కుటుంబం. ఈ సౌలు యొక్క కుటుంబము దేవుని బిడ్డలారా అంతకంతకు అది నీరసిల్లినట్లుగా, సౌలు కుటుంబం అంతకంతకు ఓడిపోతున్నట్లుగా, సౌలు కుటుంబం అంతకంతకు అది క్షీణించిపోతున్నట్లుగా, సౌలు కుటుంబం అంతకంతకు అది దేవుని బిడ్డలారా అడుగంటి పోతున్నట్లుగా వాక్యపు వెలుగులో మనము చూశాం. దేవుని బిడ్డలారా, ఈ రెండు కుటుంబంలో ఒక కుటుంబం ప్రబలించబడుతుంది, ఒక కుటుంబము నీరసిల్లి పోయింది. ఇందులో దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు మనకు బయలు పరచునుగాక. దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల్లో 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాలను పాలన చేసిన వాడు దేవుని బిడ్డలారా సౌలు. ఇతన్ని రాజు అనుటకు మనకు ఎలాంటి సందేహము లేదు, అవునా కాదా? ఇతడు రాజు. ఎవరు? సౌలు. ఈ సౌలు రాజు. దేవుని బిడ్డలారా ఇతని యొక్క 3 కుమారులు, ఇతను 4 దేవుని బిడ్డలారా యుద్ధములో దేవుని బిడ్డలారా ఫిలిష్తీయుల యొక్క చేతిలో దేవుని బిడ్డలారా వాళ్ళు హతమైపోతారు. గిల్బోవ పర్వతం మీద వారు చనిపోతారు. సౌలు యొక్క 3 కుమారులు చనిపోతారు యుద్ధములో. అయితే దేవుని బిడ్డలారా ఇసోప్సేత్ అనే ఒకడు ఉంటాడు, సౌలు కుమారుడు. ఇసోప్సేత్ అనే ఒకడు ఉంటాడు, సౌలు కుమారుడు. ఇతని పక్షాన దేవుని బిడ్డలారా అబ్నేరు నిలబడతాడు. ఎవరి పక్షాన నిలబడతాడండి? సౌలు కుమారుడైన ఇసోప్సేత్ ఉంటాడు, అతని పక్షాన అబ్నేరు నిలబడతాడు. అబ్నేరు దేవుని బిడ్డలారా అతను మామూలు మనిషి కాదు. అబ్నేరు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా కంటి చూపుతోనూ అబ్నేరు దేవుని బిడ్డలారా అవతల ఎదురొచ్చే శత్రువు దేవుని బిడ్డలారా యుద్ధములో ఎంత నైపుణ్యత ఉందో వెంటనే తన కంటి చూపుతో కనిపెట్టగలిగిన వాడే అబ్నేరు. దేవుని బిడ్డలారా అబ్నేరు గురించి చెప్పాలంటే ఒక మాట కాదు, 2 మాటలు కాదు, అసలు విస్తారమైన మాటలు మనం అబ్నేరు గురించి మాట్లాడవచ్చు. దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల 12 గోత్రాలలో అబ్నేరు లాంటి దేవుని బిడ్డలారా యుద్ధములో నైపుణ్యత కలిగిన వాడు, కానీ యుద్ధములో దేవుని బిడ్డలారా అలాంటి అరపొర లేకుండా పోరాడగలిగిన వాడు, కానీ అలాంటి దేవుని బిడ్డలారా మగవాడు కానీ మరొక్కడు లేడని దావీదే దేవుని బిడ్డలారా అబ్నేరు గురించి మాట్లాడుతాడు. అట్టి అబ్నేరు దేవుని బిడ్డలారా ఎవరి పక్షాన నిలబడినాడంటే ఇసోబుషేతు అనగా సౌలు కుటుంబీకుల పక్షాన ఎవరు నిలబడినారంటే దేవుని బిడ్డలారా అబ్నేరు నిలబడినారు. గుర్తుపెట్టుకోండి, ఎవరు నిలబడినారండి? అబ్నేరు నిలబడినారు. దేవుని బిడ్డలారా ఇప్పుడు దావీదు కుటుంబం పక్షాన ఎవరు నిలబడినారంటే దేవుని బిడ్డలారా యోవాబు నిలబడినాడు. ఎవరు నిలబడినాడండి? యోవాబు నిలబడినాడు. దేవుని బిడ్డలారా ఈ యోవాబు ఎవరంటే దేవుని బిడ్డలారా దావీదుకు సొంత సహోదరి, సొంత అక్క కొడుకే. దేవుని బిడ్డలారా దావీదు పక్షాన నిలబడినాడు యోవాబు. దేవుని బిడ్డలారా దావీదు కుటుంబం పక్షాన నిలబడినాడు. యోవాబు యొక్క సైన్యం దేవుని బిడ్డలారా అబ్నేరు యొక్క సైన్యముతో దేవుని బిడ్డలారా యుద్ధము ఒకసారి కాదు, యుద్ధము 2 సార్లు కాదు, యుద్ధము 5 సార్లు కాదు. దేవుని బిడ్డలారా బహుకాలము, బహు దినములు, బహు సంవత్సరాలు దేవుని బిడ్డలారా యుద్ధము ఏమవుతుందంటే యుద్ధము జరుగుతుంది. దేవుని బిడ్డలారా ఈ యుద్ధము జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఒక మాట చెప్పన, సౌలు కుటుంబము ఏమైపోతుందంటే ఓడిపోతుంది. యుద్ధము జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా దావీదు కుటుంబీకులు, దావీదు పక్షాన ఉన్నవారు ఏమవుతున్నారంటే గెలుపు పొందుతున్నారు. ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టుదుము గాక. కారణం ఏంటి? ఇక్కడ ఒక రహస్యం ఉంది.
దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రహస్యం ఉంది, అది మనము తెలుసుకోవాలి. అది పరిశుద్ధాత్ముడే మనకు బయలుపరచబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నేను చెప్పాను కదా, అబ్నేరు దేవుని బిడ్డలారా ఎక్కడ నిలబడితే అక్కడ విజయం కలుగుతుంది. అబ్నేరు ఎక్కడ నిలబడితే అక్కడ విజయం కలుగుతుంది. అయితే దేవుని బిడ్డలారా, అలాంటి అబ్నేరుకు మంచి యుద్ధములో పట్టు కలిగిన వాడు దేవుని బిడ్డలారా. అయితే అబ్నేరు యొక్క సైన్యము సౌలు కుటుంబం పక్షాన నిలబడింది. అయితే దేవుని బిడ్డలారా, ఈ అబ్నేరు తలుచుకుంటే ఏ బాబు సైనికులు ఏమాత్రం కూడా సాటి రారు, సరిపోరు. అయితే దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పన, ఈ ఏ బాబు సైన్యానికి కనుక దావీదు కుటుంబం పక్షాన వీళ్ళు నిలబడినారు కదా, వీరికేమో దేవుని బిడ్డలారా దైవ బలము తోడైంది, వీరికేమో మానవ బలం తోడైంది. గనక ఈ మానవ బలము, మానవ శక్తి, మానవ బుద్ధి, మానవ యొక్క వివేకము, మానవ యొక్క సంబంధించిన ఆయుధాలు అన్నీ కూడా దైవ బలము యోవాబుకు తోడై ఉంది గనక గెలుపు పొందలేకపోయారు. ఒకసారి చప్పట్లు కొట్టుదుము గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఒక రహస్యాన్ని మీరు ఆలోచన చేయండి. దావీదు కుటుంబము ప్రబల్యను చూశారండి. ఎవరి కుటుంబము? దావీదు కుటుంబము ప్రబలించబడింది. దావీదు కుటుంబం బలము పొందింది. దావీదు కుటుంబం విజయం చూస్తుంది. దావీదు కుటుంబం గెలుపు పొందుకుంటుంది. దావీదు కుటుంబము దేవుని బిడ్డలారా అంత కంతకు అది ప్రబలించబడింది. కారణం ఏంటని వాక్యపు వెలుగులు చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తము దావీదుకు తోడుగా ఉందంట. ఎవరి హస్తం అంటే? దేవుని హస్తము దావీదుకు తోడుగా ఉందండి. దేవుని బిడ్డలారా దావీదు పక్షాన ఉన్నాడు గనక దేవుని బిడ్డలారా, దావీదు సౌలు కుటుంబం పక్షాన, దావీదు సౌలు కుటుంబీకులకు ఏ మాత్రము సరిపోతాడా? దావీదు అసలు సౌలు చూస్తే సౌలు మామూలు మనిషి కాదు. వారు ఫస్ట్ నుంచే దేవుని బిడ్డలారా శ్రీమంతులు. అంటే వాళ్ళ తండ్రి కీసు భాగ్యవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడండి. ఎవరండి? సౌలు యొక్క తండ్రి కీసు భాగ్యవంతుడు, శ్రీమంతుడు, గొప్ప కోటీశ్వరుడు, దేవుని బిడ్డ గొప్ప ధనవంతుడు. మరి అది కాక 4 సంవత్సరాలు ఎవరు పాలన చేశారు? సౌలు పాలన చేసినాడు. ఎంత సంపాదించింటాడు, ఎంత కూడబెట్టింటాడు దేవుని బిడ్డలారా. మరి ఈ సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులు సాటి రాగలుగుతారా? అట్ట ఏ విషయంలో కూడా సాటి రాలేరు. అయితే దేవుని బిడ్డలారా, వారికి అంతా ఉన్నదంతా కూడా భౌతికంగా ధనం ఉండొచ్చు, భౌతికంగా సైన్య బలం ఉండొచ్చు, భౌతికంగా వెండి బంగారులు ఉండొచ్చు, భౌతికంగా అన్నీ ఉన్నాయి. కానీ వారికి లేనిది ఒకటి ఏంటంటే దేవుడు తోడు లేడు. వారికి లేనిది ఏంటంటే దేవుని సహాయం వారికి లేదు. వారికి లేనిది ఏంటంటే దైవ బలం వారికి లేదు. దావీదుకు దేవుని బిడ్డలారా భౌతికంగా లోకపరంగా సౌలుకు ఉన్నంత లేదు, ఇతనికి దావీదుకు లేదు. దావీదుకు కావలసినంత వెండి బంగారు లేవు. దావీదుకు కావలసినంత సైన్య బలం కానీ మనుషుల బలం కానీ ఏమీ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అయితే ఆ తక్కువతోని దేవుని యొక్క హస్తము తోడు పడింది. దేవుని బిడ్డలారా, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక ఏం జరిగిందంటే ఇతని కుటుంబము దేవుని బిడ్డలారా అంతకంతకు ప్రబలింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు సహోదరుడా నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఓ సహోదరి, దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. నీకు భర్త, నీకు నీ భార్య, నీకు నీ పిల్లలు, నీకు ఒక కుటుంబం ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభువా, నా కుటుంబము నిరసిల్లిపోకూడదు ప్రభువా. నా కుటుంబం ప్రభువా ఏ విషయములు తగ్గిపోకూడదు ప్రభువా. నా కుటుంబము ఏ విషయములు కూడా అనగారిపోకూడదు ప్రభువా. నా కుటుంబము ఏ విషయములు కూడా చిక్కుల్లో పడిపోకూడదు ప్రభువా అని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువు సహాయపడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్క వాక్యం నేను మీకు చూపిస్తాను, చూడండి దేవుని బిడ్డలారా. ఎందుకు దావీదు కుటుంబము అంత ప్రబలించబడిందో వాక్యపు వెలుగులో మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, కీర్తన
89వ కీర్తనలో దేవుని బిడ్డలారా 89వ కీర్తన ఒకసారి చూద్దాం. 89వ కీర్తన దేవుని బిడ్డలారా 20 నుండి 22 వరకు చదువుకుందాం. 89వ కీర్తన. ఎన్నో కీర్తన చెప్పానండి? 89, 80 చెప్పానా? 89వ కీర్తన 20 నుండి 22 వరకు. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఎండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నేను చెప్పిన వాక్యం ఈ వాక్యానికి సూట్ అవుతుందా లేదా మీరు చెప్పండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. సౌలు కుటుంబము అంతకంతకు తగ్గిపోవటానికి, సౌలు కుటుంబము అంతకంతకు క్షీణించిపోవటానికి, సౌలు కుటుంబము అంతకంతకు పాడు కావటానికి, సౌలు కుటుంబము అంతకంతకు విలువ లేకుండా పోవటానికి కారణం ఏంటని చూస్తే దేవుని బిడ్డలారా, దావీదు పక్షాన ఎవరున్నారంటే దేవుని బిడ్డలారా, దేవుడు నిలబడ్డాడు. ఎవరు నిలబడ్డాడండి? దేవుడు నిలబడ్డాడు. దేవుడు అంటున్నాడు కదా, నేను నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను అని చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుడు మనలందరినీ కూడా చూస్తున్నవాడు. నేను అంటాను దేవుని బిడ్డలారా, దేవుని కనులకు భయపడేవాడు భాగ్యవంతుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనుషుల కనులకు భయపడేవాడు వేషధారి అయిపోతాడు. దేవుని బిడ్డలారా, దేవుని కనులకు భయపడేవాడు, దేవుని బిడ్డలారా, అతని యొక్క జీవితము, దేవుని బిడ్డలారా, వారి భవిష్యత్తు ఖర్జూరపు చెట్ల వలె ఆశీర్వదించబడుతుందండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడూ దేవునికి భయపడే వాళ్ళం కావాలి. అందుకే వాక్యం అంటుంది, నేను దావీదును కనుగొని ఉన్నాను అని వాక్యం చెప్తుంది. మనందరినీ కూడా ప్రభువు చూస్తున్నాడు. మనలో దేవుని బిడ్డలారా, దేవునికి కావాల్సినటివి మనలో ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుడు వినయానికి ఇష్టపడతాడు, దేవుడు తగ్గింపుకు ఇష్టపడతాడు, దేవుడు పరిశుద్ధతకు ఇష్టపడతాడు, దేవుడు యథార్థతకు ఇష్టపడతాడు, దేవుడు న్యాయానికి ఇష్టపడతాడు. దేవుని బిడ్డలారా, దేవునికి కావలసినవి మనలో ఉండాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మనం చూసినప్పుడు మనకున్న ఒకే భవిష్యత్తులో దావీదుకు తోడై అతని కుటుంబాన్ని ప్రబలింపజేసిన దేవుడు, అతని కుటుంబానికి బలం అనుగ్రహించిన దేవుడు మనకెందుకు అనుగ్రహించాడని నేను మీతో మాట్లాడుతున్నాను. నేను దావీదును కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. దేవుని బిడ్డలారా, సౌలు కుటుంబములో ఒక్కడు అభిషేకం పొందుకున్నవాడు లేడు, ఒక్కడు పరిశుద్ధాత్మను పొందినవాడు లేడు. ఉన్నాడా ఒకడైనా? చెప్పకున్నాడా? చూడండి, అక్క చెప్తుంది, జ్యోతి అక్క, ఒక్కడన్నా మనము తరిచి చూస్తే పరిశుద్ధాత్మను పొందినడు ఒక్కడు కనపడడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను కలిగినాడు ఒక్కడు కనపడడు. ఎవరిన సౌలు కుటుంబీకుల్లో రాత్రి అయితే పాశ్రమ దేవుని బిడ్డలారా 12:30 ఏడ్చి ప్రార్థన చేస్తుంది, ప్రభువా సంఘములో నీ ఆత్మను పొందేవాళ్ళు కావాలి, సంఘములో ప్రార్థన పరులను లేపండి, సంఘములో భారం కలిగిన వాళ్ళని లేపండి ప్రభు అని రాత్రి 12:30 ఏడ్చి ప్రార్థన చేస్తుందండి. దేవుని బిడ్డలారా, గనుక ఒక్కడు కూడా సౌలు కుటుంబాలలో దేవుని ఆత్మను పొందినవాడు లేడు. దేవుని బిడ్డలారా, దావీదును చూస్తే దావీదు దేవుని యొక్క పరిశుద్ధ తైలముతో అభిషేకం పొందుకున్నవాడు, దేవుని ఆత్మను కలిగినవాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారండి, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. చూశారా? ఉందా లేదా? ఎవరి చెయ్యి తోడుగా ఉంటుందండి? దేవుని యొక్క చెయ్యి ఎవరికి తోడుగా ఉంటుందంటే దేవుని బిడ్డలారా, దావీదుకు తోడుగా ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చెయ్యి దావీదుకు తోడుగా ఉంది గనక ఇంకంత మాత్రం కదా, అక్కడ అంటున్నాడు, నా బాహుబలము అతన్ని ఏం చేస్తును? బలపరచును, అతన్ని ధైర్యపరచును. అండి, దేవుని యొక్క హస్తం అతనికి తోడుపడింది. నేను ఒక మాట చెప్తా, లోపల బయట ఉన్నవా దేవుని బిడ్డలారా, దేవుని హస్తము మనకు తోడుపడింది అనుకోండి,
అమ్మా అయ్యా, దేవుని హస్తము 2 చేతులు చెప్తున్నాను, నేను అనుభవంలో బాగా ఎరుగుదును. దేవుని హస్తము తోడు పడిందనుకో, నీకున్న ఆర్థిక ఇబ్బందులు ఆ చేతులు తీరుస్తాయి. చప్పట్లు కూడా ఒకసారి స్తోత్రం. దేవుని యొక్క హస్తము కొడతనే ఉండాలి. నేను చెప్తున్నా, మీరు కొడతనే ఉండాలి. దేవుని యొక్క హస్తము నీకు తోడు పడిందంటే అసాధ్యమైన రోగములను కూడా ఆయన హస్తము సాధ్యము చేయగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క హస్తం తోడు పడిందో, ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ యొక్క హస్తం పైకి తీసుకురాగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమండి, చాలు, ఓకే. దావీదు చూశారా, దావీదు కుటుంబము ఏమైంది చెప్పండి అమ్మా? అంతకంతకు ప్రబలించబడింది. ఆ కుటుంబము చూస్తే అది తగ్గిపోయింది. ఈ కుటుంబం చూసి ఏమైపోయింది? ప్రబలించబడింది. అంటే అధిక బలము పొందుకున్నది. యుద్ధములో దేవుని బిడ్డలరా ఎలాంటిదండి? అక్కడ ఉందా? ఏమనింది? యుద్ధం ఏమనిందండి? ఆ 3వ అధ్యాయములో మొదటి వచనములో రాయబడి ఉంటుంది, బహుకాలం యుద్ధము. అవునా? ఉందమ్మా? చూడండి, బైబిల్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఏముంది? 2 సమూయేలు గ్రంథములో 3వ అధ్యాయంలో మొదటి వచనములో యుద్ధం అని ఉందా లేదా? యుద్ధం అని ఉందా లేదా? నాకు ఆ మాట కావాలి. యుద్ధం ఉందా లేదా? యుద్ధం కాక వేరేది ఉందా? విందని ఉందా? చెప్పండి. విందు ఉందా? ఈరోజు ఆదివారం అందరి ఇంట్లో విందు ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే, హల్లెలూయా. విందు ఉంటుందా ఉండదా? చెప్పండి అమ్మా. ఖచ్చితంగా విందు చేయాల్సిందే. ఆదివారం విందు చేస్తేనే మనకు ఆదివారం, లేకపోతే విందు లేకపోతే ఆదివారమే కాదు. ఇది సోమవారం మంగళవారం లెక్క ఉంటుంది. అక్కడ విందు అని రాయబడలేదు కదండి? లేకుంటే పెళ్ళి అని రాయబడిందా? లేకుంటే ప్రధానమని రాయబడిందా? విందైతే సంతోషమే, పెళ్ళైతే సంతోషమే కదండి. ఈ భౌతికంగా ఏదైనా సంతోషం కొన్ని కలిగిస్తాయి, కొన్ని బాధలు కలిగిస్తాయి. కానీ యుద్ధం అనగానే దేవుని బిడ్డలరా ప్రాణాలు అరచేతులు పెట్టుకోవాలి. అవునా కదా? యుద్ధం అంటే ప్రాణాలు ఎక్కడ పెట్టుకోవాలా? అరచేతుల్లో. అవునా కాదక్క? మామూలు మాట కాదండి. యుద్ధం అంటే ఇంకా ప్రాణాలు అరచేతులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ యుద్ధములో వీలైతే దావీదు ప్రాణాన్ని కూడా తీసేస్తారు. అరే, దావీదు ఒక్కరిని తీసి పారేస్తే రాజ్యమంతా మనదే అని ఎవరనుకున్నారు తెలుసా? సౌలు కుమారుడు ఇషోబెషెతు కంకణం కట్టుకున్నాడు. రాజ్యాధికారం నాదే ఉండాలి, రాజ్యము నేనే పాలన చేయాలి, ఇంకొకడు ఉండకూడదు అని ఇషోబెషెతు ఆ విధంగా యుద్ధానికి అబ్నేరును పురికొలిపాడు. దేవుని బిడ్డలారా, కానీ ఇషోబెషెతు ఆశించినంతగా తనకు దొరకలేదు. కారణం ఏంటంటే దేవుని కృప, దేవుని అనుగ్రహం ఆ కుటుంబానికి దూరం అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే దేవుని అనుగ్రహము, దేవుని దయ ఏదంట? దేవుని యొక్క అనుగ్రహము, దేవుని దయ మనకు దూరము కాకూడదు. మనం ఏమని ప్రార్థన చేసుకోవాలని తెలుసా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దయగల వారి ఎడల నీవు దయ చూపించదు. అవతల వాళ్ళు మనకు దయ చూపించకపోయినా మనం దయ చూపించాలి. అప్పుడు దేవుని వలన మనం కనికరింపబడతాం. అవతల వాళ్ళు కఠినంగా ఉన్నారని, అవతల వాళ్ళు మనకు చేయుతనివ్వలేదని, అవతల వాళ్ళకు మనకు మేలు చేయలేదని వాళ్ళంతా కఠినంగా ఉంటే మేము రెట్టింపు కఠినం ఉంటామని మనం ఎప్పుడు అనుకోకూడదు. నేను చేసుకునే ప్రార్థన అదే, ప్రభువా దయగల వారి ఎడల నువ్వు దయ చూపిస్తానన్నావు, నా బ్రతుకు కాలమంతా శత్రువులు కూడా నేను దయ చూపించాలి. ఇంకొక మాట చెప్పాడు యేసు ప్రభు. ఏమన్నాడు తెలుసా? కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుతారు. చూశారా? అవతల వాళ్ళు కనికరం చూపకపోయినా పర్వాలేదు, కానీ మనం కనికరం చూపితే మనం ఏమైతే కనికరింపబడతాం. అది చేయాలి మనం. అది చేసి మనము ఆశీర్వదించబడాలి భూమి మీద. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని బిడ్డలారా అంతకంతకు అతని కుటుంబము ప్రబలించబడింది. కారణం
ఏంటి అని వాక్యాన్ని తరిచి చూస్తే దేవుని యొక్క హస్తం అతనికి ఏమై ఉంది? తోడుగా ఉందా లేదా? దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉంది. మరి దేవుని బిడ్డలారా, మనకందరికి కూడా యేసు ప్రభువు యొక్క హస్తము తోడు పడితే ఇక మన జీవితాలు ఎట్టుంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు దావీదుకే దేవుని యొక్క హస్తం తోడు పడింది. ఈరోజు మనకు శిరస్సు అయిన, మనకు యజమానుడైన, మనకు పోషకుడైన, మన సంరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హస్తం మనకు తోడు పడితే దేవుని బిడ్డలారా, మనం ఊహించిన కాడికి, మనం తలంచిన కాడికి, మనం అనుకున్న కాడికి రెట్టింపుగా అన్ని విషయాలలో దేవుడు సౌఖ్యం కలగజేయగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం అనగానే ప్రాణాన్ని అరచేతులు పెట్టుకోవాలి. అలాంటి యుద్ధములో దేవుని బిడ్డలారా, ఎంతో పౌరుషముతోను, ఎంతో కక్షతోను, ఎంతో రోషముతోను, ఎంతో ఆయుధములతోను ఒక్కొక్కని దావీదు తరపున లేపుకుంటూ పోతే చివరికి దావీదును లేపేస్తే ఇక ఏముంటుందని బహుకాలము యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో దావీదు కుటుంబం ప్రబలించబడింది. కారణం ఏంటంటే దేవుని హస్తం తోడుపడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నీ కుటుంబముతో ఏదైతే పోరాడుతుందో, నీ కుటుంబముతో ఏదైతే దేవుని బిడ్డలారా పడగొట్టాలని, వినాశనం చేయాలని, నీ కుటుంబాన్ని, నీ ఆదాయాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ యథార్థతను, నీ నీతిని, దైవిక సంబంధమైన సుగుణములను దేవుని బిడ్డలారా ఏదైతే పడగొట్టాలని చూస్తుందో దేవుడు ఉంటే వాటన్నిటిపై నీకు విజయము, అవన్నీ ఏమి చేయజాలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. యుద్ధములో దేవుని బిడ్డలారా ఏ మాత్రము దావీదు కుటుంబం ఓడిపోలేదు. కారణం దేవుడు ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మొదటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి, దేవుని బిడ్డలారా దైవ బలము దావీదు కుటుంబానికి ఉంది గనక గెలుపు పొందాడని గుర్తుపెట్టుకోండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండోదిగా దేవుని బిడ్డలారా 2 రెఫరెన్సులు చదవండి. ఒకరు పురుషులు చదవండి, ఒకరు స్త్రీలో చదవండి. రెండు రెఫరెన్సులు ఇస్తాను మీకు. దేవుని బిడ్డలారా సమూయేలు, దేవుని బిడ్డలారా 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకరు చదవండి. ఇప్పుడు చదవద్దు, నేను చెప్పినప్పుడు చదవండి. తర్వాత మొదటి దినవృత్తాంతములు 11:9 ఒకరు. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 11:9. ఇప్పుడు ఒకరు చదవండి అమ్మా. మొదటి సమయలు 2వ సమయల గ్రంథం 5:10 ఒకరు చదవండి. ఓకే, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. తర్వాత ఇప్పుడు దినవృత్తాంతములు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 9వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా ఈ మొదటి దినవృత్తాంతముల రెఫరెన్స్ను ఈ 11:9 2వ సమూయేలు గ్రంథం 5:10 కాడ రాసుకోవాలి. అంటే రాసుకుంటారు లేదా మరి మీరు? నేనైతే ఎట్లా రాసుకున్నాను చూడండి. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం కదండి, అవునా? 5వ అధ్యాయము ఎన్నో వచ్చినాము? 5వ అధ్యాయము 10వ వచ్చినాము. ఇక్కడ చూడండి, ఇక్కడ బైబిల్లో ఇట్లా ఇక్కడ చూస్తేనే అక్కడ కనపడాలి. యేసు రక్తమే దేవుని బిడ్డలారా. మరి ఈ సమూయేలు 2వ గ్రంథంలో 5వ అధ్యాయము 10వ వాక్యం చదువుకున్నాం కదండి. 5:10 ఓకేనా? అక్కడ ఏముంది? వర్ధిల్లెను అని ఉందా?
సామాన్యంగా వర్ధిల్లాడా? కదండి. సామాన్యంగా వర్ధిల్లాడా? కాదు. ఎట్లనంట? అంత కంతకు ఉందా? ఇక్కడ ఉందా? అక్కడేముంది? అంత కంతకు అధికుడు కూర్చుండెను. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు ఈ రెండు మాటలు నేను చెప్పాలి, అవునా? రెండు ఒకటే, అది ఇది రెండు ఒకటే. ఎట్లా పాస్టర్ అయ్యి అంటారు? అట్లనే చెప్తాను, వినండి దేవుని బిడ్డలారా. అంత కంతకు దావీదు గొప్పవాడైపోయాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, యెహోవా అతనికి తోడై ఉండెను గనక అతడు అంత కంతకు అధికుడగుచుండెను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే చెప్తానమ్మా, వినండి. దావీదును దేవుని బిడ్డలారా హెబ్రోనులో యూదవారు మొదటిగా రాజుగా చేశారు. అది మొదటిగా పట్టాభిషేకం జరిగిపోయింది. రెండోసారి దేవుని బిడ్డలారా అమ్మా ఇశ్రాయేలులో 10 గోత్రాలు వచ్చారు. ఎన్ని గోత్రాలండి? ఇశ్రాయేలులో 10 గోత్రాలు వచ్చారక్క. వచ్చి దావీదా నీవు మాకు ఎముకనంటిన వాడవు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు మాకు ఎముకనంటిన వాడవు, నువ్వు మాకు మాంసం నంటిన వాడవు, నువ్వు మాకు రక్త సంబంధివి అని ఈ విధంగా ఇశ్రాయేలు ఏందంటే బంధుత్వాన్ని కలుపుకున్నారు. ఏంటన్నాడా ఏం చేశారండి? అట్లా కలుపుకొని దేవుని బిడ్డలారా దేవుని యొక్క అనాది సంకల్పం చొప్పున అందరికీ రాజు కావాలి కనుక దేవుడు వారి హృదయాన్ని ఆ విధంగా తిప్పి రెండోసారి ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేశారంటే పట్టాభిషేకం చేశారు. ఎవరికి? దావీదుకు పట్టాభిషేకం చేశారు రెండోసారి. ఈ పట్టాభిషేకం చేసిన తర్వాత దేవుని బిడ్డలారా ఐతోపేలు వచ్చి ఒక ఆలోచన చెప్పాడు. అక్కడ లేదు కానీ చరిత్రలో ఉంది. ఐతోపేలు వచ్చి ఒక ఆలోచన చెప్పాడు. తాను ఆలోచన చెబితే అది దేవుని కాడ అడిగి ఆలోచన పొందినట్లు ఉంటుంది. ఎవరు? ఐతోపేలు చెప్తే. నేను ఒకరోజు ఐతోపేలు గురించి క్లియర్గా చెప్తాను, చరిత్రను ఆధారం చేసుకుని మొత్తం చెప్పుకుంటూ వస్తాను. ఒకరోజు ప్రభుకు మహిమ కలుగును గాక. అదంతా తీయటానికి నాకు సమయం కుదరడం లేదు దేవుని బిడ్డలారా. గనుక ఈ ఐతోపేలు ఆలోచన చెప్తాడు. చెప్పిన ఆలోచన ఏంటంటే హెబ్రోనులో నువ్వు పాలన చేసినావు, ఇక హెబ్రోనులో కాకుండా నువ్వు ఇప్పుడు ఎక్కడ పాలన చేయాలంటే యెబూసు అనబడిన యెరూషలేము పట్టణంలో నువ్వు ఏం చేయాలి? పాలన చేయాలి అని చెప్తాడు. దేవుని బిడ్డలారా ఈ యొక్క యెరూషలేము పట్టణంలో అది యెబూసీలు ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా వారిని యోవాబు జయిస్తాడు. జయించినకు సైన్యాధిపతిగా దావీదు పెడతాడు. చాలా విషయాలను నేను అవి చెప్పడం లేదు. అయితే దేవుని బిడ్డలారా ఈ యూదా వారికి రాజు అవుతాడు, ఇశ్రాయేలుకి రాజు అవుతాడు. తర్వాత యెరూషలేముని ఏం చేస్తాడంటే రాజధానిగా ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా యెరూషలేముకు చుట్టూ లోయ ఉంటుందంట. ఆ శత్రువులను జయించాలంటే చాలా ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఆ శత్రువులకు చాలా కష్టం. అందుకే దావీదును యెబూసీలు ఏమంటారంటే దేవుని బిడ్డలారా మా దగ్గర ఉన్న కుంటోళ్ళు గుడ్డెళ్ళే నిన్ను తరిమి కొడతారని చెప్తారన్నమాట. ఆ పట్టణం చరిత్ర ఉంది, మరలా చెప్తాను ఎప్పుడన్నా దేవుని బిడ్డలారా. కనుక ఆ విధంగా ఆ పట్టణాన్ని కూడా దావీదు ఏం చేస్తాడంటే స్వాధీనపరచుకుంటాడు. స్వాధీనపరచుకు అక్కడ నుండి పాలన చేస్తుంటాడు. కనుక అదంతా జరగటానికి విజయం కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడని వాక్యం చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. వాక్యం ఏం చెప్తుందండి? దేవుడు అతనికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఈ సమయలు 2వ గ్రంథములో చెబుతుంది 5:10 మొదటి దినవృత్తాంతములు దేవుని బిడ్డలారా ఎన్నో అధ్యాయం అది 11:9 కూడా చెబుతుంది. చూశారా? దావీదు అంతకంతకు అధికుడు కావటానికి, దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి, దావీదు అంతకంతకు హెచ్చింపబడటానికి, దావీదు అంతకంతకు తలగా ఉండటానికి, దావీదు అంతకంతకు పైవాడిగా ఉండటానికి దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండెను. నాకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఎట తెలుసు అయ్యా మీకు అంటారు? నాకు తెలుసు. అడగండి, మీరు కూడా ప్రార్థన చేసి ఏమయ్యా మా పాసకు నువ్వు తోడుగున్నావా విడిచిపెట్టినావు అడగండి, చూపిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక.
దేవుడు నాకు తోడుగా ఉండినట్లుగా అనేక సార్లు కళల ద్వారా దేవుడు నాకు చూపించాడు. నన్ను బయటికి పిలుస్తున్నప్పుడు మరి అక్కడ మాట్లాడలేనా భయపడతానన్నప్పుడు దేవుడు చూపించాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు, నిన్ను వెళ్ళిన ప్రతి స్థలములో విజయోత్సవముతో నిన్ను ఓరేగిస్తానని దేవుడు బయలుపరిచాడు. ప్రభు సహాయం చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రేపు నెలలో దేవుని బిళ్ళరా 24, 25, 26 మరి చాలా దూరము దేవుని బిళ్ళరా ప్రయాణమే, 6-7 గంటలు ప్రయాణము. ఆ ప్రయాణం చేయటానికి భయపడుతున్నాను, వాక్యం చెప్పటానికి కాదు కానీ ప్రయాణం చేయటానికి భయపడుతున్నాను. దేవుని బిళ్ళరా పిడుగురాళ్ళు దాటి పోవాలి. పిడుగురాళ్ళ పక్కన మళ్ళా 7 కిలోమీటర్లు అంట. ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే గనుక ఆ విధంగా ఈ నిద్రలు కాయడము, ఈ ప్రార్థనలు ఉండడము, ఇదంతా ప్రయాణాలు చేయాలంటేనే భయం అయిపోతుంది. దేవుని బిడ్డలారా, దావీదు అంతకంతకు అధికుడు కావటానికి ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ పాట ఉంది, మనకు వచ్చిన అందరికీ పాట పాడుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నా. పాడదామా? చప్పట్లు కొడదామా? నాకు భయమేలా, నాకు భీతేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. కలిసందరం వేదనలో ఆ వేదనలో అందరికి వచ్చిన పాటనే. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. కలిసి అందరం పేట లోపల ఉన్నారు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. మరొకసారి, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దావీదు విషయము మనకందరికి బాగా ఎరిగిన వారం. దావీదు దేవుని బిడ్డలారా బెత్లెహేము దేవుని బిడ్డలారా గ్రామములో
జన్మించినవాడు, పుట్టినవాడు అది ఒక కుగ్రామం. అయితే అలాంటి గ్రామములో జన్మించిన దావీదు కేవలం దేవుని బిడ్డలారా గొర్రెల కాపరి, గొర్రెలను మేపుతున్నవాడు, కొండల్లో, లోయల్లో, పొలాలలో. అట్టి వాడు దేవుని తోడు వలన, దేవుని సహాయం వలన, దేవుని కరుణ వలన, దేవుని కటాక్షం వలన, దేవుని మహాకృప వలన అతడు ఏమయ్యాడంటే దేవుని బిడ్డలారా అంతకంతకు అధికుడు అయ్యాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంతకంతకు వర్ధిల్లెను, అంతకంతకు ఎదిగిపోతున్నాడు. కారణం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా ఈ లోకములో తండ్రి అయినా విడిచిపోతాడు, ఈ లోకములో తల్లి అయినా విడిచిపోతుంది, ఈ లోకములో అన్నైనా విడిచిపోతాడు, ఈ లోకములో అక్క అయినా విడిచిపోతుంది, ఈ లోకములో చెల్లెైనా విడిచిపోతుంది, ఈ లోకములో దేవుని బిడ్డలారా తమ్ముడైనా విడిచిపోతాడు, ఈ లోకములో రక్త సంబంధికులందరూ విడిచిపోతారు. కానీ దేవుని బిడ్డలారా శాశ్వతుడైన దేవుడు విడిచిపోకుండా ఉండగలిగితే బతుకు నిత్యము ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దికా బి వరా సి కబా ది సెబి కబా. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడా? ఎవరికి ఎంతకాలము తోడు? ఎవ్వరు తోడుగా నిలబడలేరు. నిలబడతారా? నిలబడలేరు. దేవుడు తోడుగా ఉంటే సరిపోతుంది. దేవుడు తోడుగా ఉండటానికి మనలో గర్వం ఉంటే, మనలో అహంకారం ఉంటే, మనలో నులివెచ్చని స్థితి ఉంటే, మనలో ఆత్మీయంగా తగ్గిపోతుంటే దేవుని బిడ్డలారా దేవుడు తోడుగా ఉండడు. మంట రగులుతుండాలి. అందుకే వాక్యం చెప్తుంది ఆత్మను ఆర్పకుడే. దేని ఆర్పకూడదంట? ఆత్మను ఆర్పకుడి. ఆత్మ ఏం చేస్తుందంటే పాట నేర్చుకొని ఆత్మ చెప్తుంటుంది. ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? వాక్యం చదువుకొని చెప్తుంటుంది. ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? దేవుని బిడ్డలారా సిద్ధపడు ప్రార్థనకు అంటుంటుంది. ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? సమాధానం కలిగి బతుకొని చెప్తుంటుంది. ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? ప్రభు కొరకు పాటుపడ అంటుంటుంది. చాలామంది ఆత్మని ఏం చేస్తుంటే అర్పుతారు. ఏంది ఇప్పుడు పాట పట్టుకుంటావా? ఇప్పుడు బైబిల్ పట్టుకుంటావా? ఇప్పుడే నీకు విశ్రాంతి దొరికింది కనుక యూట్యూబ్ ఆన్ చేసుకొని కొంచెం చూస్తా అంటది. ఏది ఆన్ చేసుకోవాలంట? యూట్యూబ్ ఆన్ చేసుకో, కొంచెంసేపు చూడంటది. ఇది ఏంది? ఆత్మ నువ్వు ఏం చేస్తున్నావు? ఆర్పుతున్నావు. దేవుని బిడ్డలారా లేదంటే ఇప్పుడే నీకు రెస్ట్ దొరికింది కనుక కొద్దిసేపు ఇంట్లో టీవీని ఏం చేసుకోవాలా? ఆన్ చేసుకో, చూడు. అది కొద్దిసేపు పోయి 1-2 గంటలు చేస్తుంది. చేస్తుందా? చేయదక్క? ఇట్లా చాలామంది ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా ఆత్మను ఏం చేస్తారంటే ఆర్పుతారు. ఆర్పుతే ప్రభు తోడుగా ఉండడు. ఉంటాడా? ఉండడు. ప్రభు తోడుంటే భవిష్యత్తు చెప్పాను ఇంతవరకు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నిత్యము ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటుంది. గనక దావీదు దేవుని బిడ్డలారా యుద్ధములో ఏమైందంటే అంతకంతకు ప్రబల్యను దావీదు. అవునా? దావీదు అంతకంతకు ఏమయ్యాడండి? వర్ధిల్యను. రెండోది దావీదు ఏమయ్యాడండి? మొదటిగా అంతకంతకు ప్రబల్యను. కారణం ఏంటంటే దేవుని హస్తము తోడుగా ఉందని మీకు రెఫరెన్స్ చూపించాను. ఓకేనా? మరి 2 రెఫరెన్సులు చూపించాను. 2 సమూయేలు 5:10 చూపించాను. 1 దినవృత్తాంతం 11:9 చూపించాను. ఆ 2 వచనాలు మనం తనిఖీ చేసినప్పుడు, తనిఖీ చూసినప్పుడు దేవుడు అతనికి తోడై ఉండేనని రాయబడింది. ఉందా? ఎవరు తోడుగండి? దేవుడు అతనికి తోడై ఉండేనని రాయబడింది. మరి దేవుడు తోడుగా ఉన్నందుకు అతడు ఏమయ్యాడండి? చెడిపోయాడా? దేవుడు తోడుగా ఉన్నందుకు అంతకంతకు తక్కువైపోయాడా? లేదండి. దేవుడు తోడుగా ఉన్నాడు గనక అంతకంతకు అది కూడా కూర్చుండి అనే వాక్యము రాయబడింది. గనక మీరు అంతకంతకు అన్ని రంగాలలో వృద్ధిలోకి రావాలంటే
దేవుడు తోడుగా ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలం తోడై ఉంటానని చెప్పినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు మనకు తోడుగా ఉండాలంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనకు తోడుగా ఉండాలంటే, యేసు ప్రభు చెప్పినట్లుగా, వాక్యం చెప్పినట్లుగా మనం ఏం చేయాలంటే నడుచుకుంటే ప్రభు తోడుగా ఉంటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అప్పుడు అన్ని విధాల ప్రభు మనల్ని సాక్షిగా వెలిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యం. యోబు గ్రంథం 17:9. దేవుని బిడ్డలారా, ఓకే, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. దేవుని బిడ్డలారా, భూమి మీద నేను ఎప్పుడో ఒక మాట చెప్తా. భూమి మీద, ఈ భూమినంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు నిరపరాధులు ఉంటారు, అపరాధులు ఉంటారు. ఉంటారా ఉండరా? మనం ఎప్పుడు కూడా ఒక పాట పాడుకుంటుంటాం బల్లారదు రోజు. ఏమని? దేవుని బిడ్డలారా, అపరాధిని యేసయ్యా అని పాట పాడుకుంటాం కదండి. ఏం పాట పాడుకుంటామండి? అపరాధిని యేసయ్యా అని మనం పాట పాడుకుంటాం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నిరపరాధులో దేవుని బిడ్డలారా అంతకంతకు బలము నందుదురో. హల్లెలూయా. యేసు రక్తమే. ఈ నెల 20వ తారీఖున మెరక్కల ఇంట్లో చెప్పాను, మీకు చెప్పాను ఈ వాక్యం. ఏం చెప్పాలా ఇంట్లో అన్నప్పుడు, ప్రార్థనలు అన్నప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు. ఈ యోబు గ్రంథం 17వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 9వ వాక్యం ఏముందంటే, అయితే నీతిమంతులు, నీతిమంతులు అంటే న్యాయవంతులు అని చూడండి. ఎవరు నీతిమంతులు అంటే? న్యాయవంతులు, అన్యాయస్తులు కాదు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతులు అంటే ఎవరు? న్యాయవంతులు. న్యాయవంతులు తమ మార్గమును, తమ దారిని విడవక ప్రవర్తిస్తారు. వాళ్ళు నడిచే దారి, వాళ్ళు వెళ్ళే మార్గము అది సన్మార్గం, దేవునికి ఇష్టమైనది. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను క్లుప్తంగా చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆ కింది లైన్లో ఏం రాయబడిందంటే, నిరపరాధులు అంతకంతకు బలము. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవరు బలం పొందుకుంటారండి అంతకంతకు? చెప్పండి, ఎవరంట? అపరాధులా? మనం పాట పాడుకునేది అదే కదండి, అపరాధిని పాడొద్దు. అదే కదా మనం పాడేది, అదే కదా. ఎప్పుడు పాడతాం? బల్లారం రోజు పాడతాం. ఎందుకు? పక్షాతాపం కలిగి పాట పాడుకుందాం. ప్రభువా, నేను అపరాధిని అయ్యా, నేను నిరపరాధిని కాదు. నిరపరాధంటే దేవుని బిడ్డలారా శుద్ధ అస్తములు కలిగిన వారు. దానికి సరైన నిర్వచనం మాట. నిరపరాధులంటే శుద్ధ అస్తములు కలిగిన వారు. వాళ్ళ యొక్క అస్తములలో దేవుని బిడ్డలారా ఇక ఏ అపవిత్రత ఉండదు. వారి యొక్క అస్తములలో ఏ రక్తం అంటుండదు. వారి యొక్క అస్తములలో ఎలాంటి దేవుని బిడ్డలారా దోషం అంటుండదు. నిరపరాధులంటే శుద్ధ అస్తములు కలిగిన వారు. నిరపరాధులంటే ఏ అస్తములండి? మనుష్యుడు దేవుని బిడ్డలారా ఒకరిని చెడగొట్టాలన్నా, ఒకరిని బాగు చేయాలన్నా ఫస్ట్ పడేటివి అస్తాలే. ఏం పడతాయి? అస్తాలే. కొంచెం ఆపు చేయి, నేను ఒక 5 నిమిషాలు. ఈ మధ్య అపరాధులా నిరపరాధులా? మరి మనం ఇప్పుడు అపరాధులుగా బతుకుదామా, నిరపరాధులుగా బతుకుదామా? చెప్పండి. నిరపరాధులుగా బతకాలి అంటే నిర్దోషులుగా మనం ఏం చేయాలా? బతకాలి. అవునా? ఎట్లా బతకాలా? నిర్దోషులుగా మనం బతకాలి, కానీ దోషులుగా మనము బతకకూడదు. మనము పరిశుద్ధులుగా బతకాలి, కానీ అపవిత్రులుగా మనము బతకకూడదు. మనము న్యాయవంతులుగా బతకాలి, కానీ అన్యాయస్తులుగా మనం బతకకూడదు. గనక దేవుని బిడ్డలారా నిరపరాధులు ఏమైతారంట? అంతకంతకు బలము నొందుదురు. దేవుని బిడ్డలారా మన జీవితంలో మనం ఏ విధంగా జీవించాలి, మన జీవితంలో ఏ విధంగా బతకాలి, మన జీవితంలో ఏ విధంగా ప్రవర్తించాలని వాక్యం మనకు నేర్పుతుందంటే, నిరపరాధులుగా మనం బతికి మాట్లాడి జీవించగలిగితే అంతకంతకు బలం, అంతకంతకు శక్తి, అంతకంతకు ప్రభావం, అంతకంతకు దీవెన, అంతకంతకు ఆశీర్వాదం
అదే మన చుట్టూ తిరుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. వాక్యము సత్యం, వాక్యము నమ్మదగినది. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను నిరపరాధిగా బతుకుతున్నానా, నేను నిరపరాధిగా జీవిస్తున్నానని స్త్రీ అయినా పురుషుడైనా, వయసు మనకి ఏది మీద పడినా మనం నిరపరాధులుగా ఉంటే బలం పొందుతాం, కానీ బలహీనులం కాం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం మనతో సూటిగా తేటగా మాట్లాడగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కుటుంబాలు, సంసారాలు ఒక్క తరం, 2 తరాలే, 3వ తరానికి క్లోజ్ అయిపోతాయి, పట్టుకరాలే. దీవెన కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, వారు అపరాధులైపోతుంటారు. వారి కుమారులో, వారి యొక్క మనమల్లో ఎవరొకరు అపరాధులైపోతుంటారు కనుక దేవుడు వాటిని నిలుపడు, కొట్టివేస్తాడు. అది వాక్యమే మనకు రుజువు చేస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. దావీదు కాలం బాగుంది, సొలొమోను కాలం బాగుంది కదా. తర్వాత సొలొమోను దాన్ని నిలబెట్టుకోనలేకపోయాడు. కొడుకు రెహబాము దగ్గరికి వచ్చేలోపు అపరాధ అయిపోయాడు గనక మొత్తము, అవునా కదా? ఎవరు అపరాధ అయ్యారు దేవుని దృష్టిలో? సొలొమోను అయ్యాడా లేదా? సొలొమోను అపరాధ అయ్యాడు, నిరపరాధిగా ఉండలేకపోయాడు. దావీదు అదే నిరపరాధిగా ఉన్నాడు కనుక అది అంతకంతని రాజ్యం ప్రబలించబడిపోయిందని మరొక చోట ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, మనం నిరపరాధులుగా బతకాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం సేవిస్తున్న యేసు ప్రభు ఎలాంటి వాడంటే నిరపరాధి. హల్లెలూయా. ఎలాంటి వాడంట? నిరపరాధి. చూడండి మత్తయి సువార్త చివరి వచ్చిన చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వాక్యం. 27:4. మత్తయి సువార్త 27:4. 27:4లో ఏముందంటే, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. హల్లెలూయా. ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరంటే ఇస్కారియోతు యోధ. ఎవరితో చెప్పాడంటే ప్రధాన యాజకులతోనూ ప్రజల పెద్దలతోనూ చెప్పాడు. అయ్యా, యేసు ప్రభుతో పాటు నేను 3.5 సంవత్సరాలు తిరిగానయ్యా. ఆయన చేస్తున్న అద్భుతాలు చూశానయ్యా. ఆయన మాటలో అద్భుతం, ఆయన చేతులలో అద్భుతం, ఆయన ఉంబిలో అద్భుతం, ఆయన నీడ పడితే అద్భుతం అయ్యా. హల్లెలూయా. ఆయన మాట అయితేమి, ఆయన చూపు అయితేమి, ఆయన ప్రవర్తన అయితేమి, ఆయన జీవిత విధానం అయితేమి, ఆయన నిరపరాధి. నేను మీ దగ్గర ఆశపడి తీసుకున్న ఈ ధనం, ఈ రూకలు తీసుకోనండి పారవేశాడండి. ఎన్నంట? 30 వెండి నాణ్యాల ఉందా? పైన ఉందా? చూడండి ఎన్నని ఉంది. 30 వెండి నాణ్యములు. ఏమండి 30 వెండి నాణ్యములు అవసరం పడతాయి అనుకున్నాడు. ఏమండి ఏమైపోతాయి అనుకున్నాడు? అవసరం పడతాయి, ఉండాలి అనుకున్నాడు. కానీ యేసు ప్రభు ఎలాంటి వాడు గుర్తించాడండి. హల్లెలూయా. ఎలాంటి వాడండి ఆయన? నిరపరాధి యేసయ్య అంటే. దేవుని బిడ్డలారా, ఆయనలో ఎలాంటి దోషమే లేదు. అంతటి పవిత్రుడు యేసు ప్రభు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఆయన నిరపరాధి గనక మనం కూడా మన ప్రభు వలె ఏమై ఉండాలంటే నిరపరాధులుగా ఉంటే భూమి మీద మన కన్నుల మూత పడక మునిపే అంతకంతకు మనము బలము నొందుదము. ఉందా? యోబు గ్రంథములో ఉందా? వాక్యాన్ని నమ్ముదాం, వేరేది వద్దు. నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ఈ రోజే మనము పశ్చాత్తాపపడాల. ప్రభువా, నేను ఎక్కడ అపరాధిని అయిపోయాను, నేను ఎక్కడ దోషిని అయ్యానో, నేను ఎక్కడ అపవిత్రుడును అయ్యానో, నేను ఎక్కడ అయోగ్యుడును అయ్యానో, నేను ఎక్కడ చెడిపోయానో, నేను ఎక్కడ భంగమైపోయానో, నేను ఎక్కడ పాడైపోయానో. యేసయ్యా, నీవు నిరపరాధివి.
నీవు పవిత్రుడో పరిశుద్ధుడవో, నీవు శుద్ధమైన వాడవయ్యా. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు నిరపరాధి గనక ఆ విధంగా మనం కూడా ఉండగలిగితే అంతకంతకు బలం పొందుతావు అన్ని విషయాల్లో. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క 5 నిమిషాలు భయముతో భక్తితో దేవుని బిడ్డలారా మనం ప్రార్థనలో ఉందాం. మన కన్నులో మూత పడక మునిపే, మన కన్నులో మూత పడక మునిపే అందుకే దేవుడు వాక్యములో మనకు రాయించాడు, మోకాళ్ళ నిలబడలేని వారు చక్కగా నిలబడండి. మోకాళ్ళు ఉన్నవాళ్ళు నాతో పాటు 5 నిమిషాలు మోకాళ్ళ మీద నిలబడి మనం ప్రార్థన చేద్దాం. అధిక బల సంపన్నుడైన దేవుని దగ్గర, అధిక బల సంపన్నుడైన దేవుని దగ్గర, అధిక బల సంపన్నుడైన దేవుని దగ్గర మనమందరం మోకాళ్ళుండి, ప్రభువా అయ్యా, దావీదు అంతకంతకు ప్రబల్లెను. దేవుని బిడ్డలారా, యుద్ధము 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 బహుకాలం జరిగింది. ఆ యుద్ధములో దావీదు పక్షాన యోవాబు నిలబడ్డాడు, సౌలు కుటుంబం పక్షాన అబ్నేరు నిలబడ్డాడు. అబ్నేరుకు యోవాబు సాటి కాలేడు. యోవాబు విజయం పొందాడు దావీదు పక్షాన ఉండంటే అది కేవలము దావీదుకు దేవుని కష్టం తోడుపాటు కలిగింది. దేవా దేవా, దావీదుకు నీ యొక్క హస్తము తోడుగా చాపి అతని కుటుంబాన్ని దేవా నీవు ప్రబలింపచేసావయ్యా. అతని కుటుంబములో ఓటమి లేదు ప్రభువా, అతని కుటుంబములో నా తండ్రి ప్రభువా అపజయము లేదు ప్రభువా, అతని కుటుంబములో నా తండ్రి ప్రభువా అయ్యా 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 ఏ మాత్రం కూడా తండ్రి ప్రభువా అయ్యా నాయన ఓడిపోకుండగా తండ్రి దావీదు కుటుంబానికి దావీదుకు నీ యొక్క హస్తము తోడుగా ఉన్నందుకయ్యా అతని కుటుంబము అంతకంతకు ప్రబలించబడిందయ్యా. ప్రార్థన చేసుకో సహోదరుడా, ప్రార్థన చేసుకో సహోదరి. ప్రభువా నా కుటుంబం కూడా ప్రభువా అంతకంతకు ప్రబలాలి తండ్రి ప్రభువా. ఈ లోకము తండ్రి అయ్యా యుద్ధము లాంటిది తండ్రి ప్రభువా. ఏదైతే తండ్రి ప్రభువా అయ్యా నైనా మా మీదికి తండ్రి మా ఆదాయాన్ని పాడు చేయటానికి వస్తుందో, మా ఆరోగ్యాన్ని పాడు చేయటానికి వస్తుందో, మా కుటుంబీకులను తండ్రి ప్రభువా ఏదైతే పాడు చేయాలని వస్తుందో ప్రభువా, ఆ రోజు తండ్రి అబ్నేరు అయ్యా ఇసోబెషెతు వారి సైన్యం కలిసి అయ్యా అయ్యా బహుకాలం యుద్ధం చేశారయ్యా. దావీదు కుటుంబాన్ని ఎట్టైనా పాడు చేయాలి, నిలబడకూడదు అని పాడు చేయాలని చూశారు. కానీ ప్రభువా అది వారితో కాలేదు. కారణం ఏంటంటే దావీదుకు నీ కష్టం తోడుగా ఉంచావు. అవును ప్రభువా, దయ్యం మా మీద పోరాడుతుందా అయ్యా, అపవాది శక్తులు మా పైన పోరాడుతున్నాయ్యా. నీ హస్తం మాకు తోడుగా ఉంచండి ప్రభువా, నీ హస్తం మాకు తోడుగా చాపునైనా. దావీదుకు నీ హస్తం తోడుగా ఉంది గనక దేవా ఏ శత్రువు కూడా అతనిపైన జయం పొందలేడని కీర్తనలు రాయించారు ప్రభువా. అబ్నేరు ఇసోబెషెతు వారి సైన్యము ఎందుకు జయం పొందలేదంటే ప్రభువా అయ్యా నీ బాహుబలము అతన్ని బలపరిచింది. అవును ప్రభువా, దేవా దేవా వచ్చిన బిడ్డలు దేవా వారి యొక్క కుటుంబాలు అంతకంతకు ప్రబలాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి
దేవా దేవా నీ బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నారయ్యా, నీతో మాట్లాడుతున్నారు నైనా, సహాయం చేయండి. లోపల బయట నీతో మాట్లాడుతున్నారయ్యా. అయ్యా అంత మాత్రం కాదు ప్రభువా, దావీదు అంతకంతకు వర్ధిల్లాడయ్యా, అంతకంతకు అది కూడా చుండెనని రాయబడింది. కారణం ప్రభువా, నువ్వు అతనికి తోడుగా ఉన్నావు ప్రభువా. ఈ లోకములో అందరూ కొంతకాలమే, నేను కూడా కొంతకాలమే ప్రభువా. నైనా దేవా దేవా మేమందరం కొంతకాలమే తండ్రి, నీవే శాశ్వతుడవు ప్రభువా. సంఘ కాపరిగా నేను కొంతకాలమే, నీవు నిలబెట్టినంత కాలమే నేను సంఘ కాపరిగా. అయితే ఈ సంఘానికి నువ్వు తోడుగా ఉంటావు ప్రభువా, ఈ సంఘాన్ని నువ్వు అభివృద్ధి పరుస్తావు ప్రభువా, ఈ పరిచయను వర్ధిల్ల చేస్తావు ప్రభువా. మీ సేవకురాలు కూడా కొంతకాలమే నా తండ్రి ప్రభువా. అయ్యా మేమందరం కొంతకాలమే, అయితే నీవు మాత్రమే వర్ధిల్ల చేసేవాడవయ్యా, నీవు మాత్రమే ప్రబలింపజేసే దేవుడవు తండ్రి ప్రభువా. అవునైనా దావీదుకు అందరూ కొంతకాలమే ఉన్నారు, కానీ యెహోవా అతనికి తోడై ఉండెను కనుక అతడు అంతకంతకు అది కూడా కూర్చుండెనని రాయబడిందయ్యా. అయ్యా అయ్యా దేవా దేవా అంతకంతకు నైనా దేవా వర్ధిల్లుట కారణం తోడుగా ఉన్నావు తండ్రి ప్రభువా. మేము కూడా తండ్రి ఇక్కడికి ఆగిపోకూడదు ప్రభువా, మేము ఇక్కడికి ఆగిపోకూడదు ప్రభువా. అయ్యా 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 దేవా, మేము చేస్తున్న నీ బిడ్డలు చేస్తున్న తండ్రి ప్రభువా, అయ్యా జీవనాధారమైన రెక్కల కష్టములైతేవి, వ్యాపారాలైతేవి, ఉద్యోగములైతేవి, వ్యవసాయములైతేవి ప్రభువా, పిల్లల చదువుల విషయాలైతేవి, సంతాన విషయములైతేవి ప్రభువా, నీ తోడు ఉండాలని మీ సేవకునిగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నానయ్యా, దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నైనా దేవా యెహోవా అతనికి తోడై ఉండెను ప్రభువా. నీ తోడు వలన కదా ప్రభువా దావీదు అంతకంతకు అది కూడా కూర్చుండెను ప్రభువా. మేము కూడా అంతకంతకు వర్ధిల్లాలన్నా, అధికులం కావాలన్నా నీ తోడు లేకపోతే కాలేం ప్రభువా. అందుకే వాక్యములను రాయించావు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలనైనా. అదేవిధంగా తండ్రి మీరు వాక్యములు రాయించారయ్యా. నిరపరాధులు తండ్రి అంతకంతకు తండ్రి బలము నొందుదురు అని రాయబడింది ప్రభువా. నిజముగా మేము బలహీనలమైపోతున్నామా అయ్యా, మేము శక్తిహీనులమైపోతున్నామా ప్రభువా. అయ్యా అయ్యా అంతకంతకు బలం పొందలేకపోతున్నామా, అంతకంతకు ఆశీర్వదించబడలేకపోతున్నామా. అయితే మా దోషములు తండ్రి, అపరాధములు, లోపాలు మీరు క్షమించండి ప్రభువా. నిరపరాధులు అంతకంతకు బలము నందుదురు. సహోదరుడా అడుగు దేవా, నా అపరాధం ఏమున్నా క్షమించు. సహోదరి అడుగు, నా అపరాధం ఏమున్నా క్షమించు ప్రభువా. నిరపరాధులుగా మేము బతకాలయ్యా. నిరపరాధులు, అవును, శుద్ధ హస్తము కలిగిన వారు. నిరపరాధులు అనగా శుద్ధ హస్తములు కలిగిన వారు. వారి హస్తములో ఎంతో ఇక ఏ కీడు వాళ్ళ హస్తాల ద్వారా జరగదు. అంత శుద్ధ హస్తములు కలిగిన వారు నిరపరాధులు. ఏ శిక్ష కూడా వారికి విధించదండి. అంత దేవుని బిడ్డలారా, నిర్దోషులుగా ఉన్నవాళ్ళు నిరపరాధుల దికా పి వరా సీకబా. మన యేసు ప్రభు కూడా నిరపరాధి. అవునండి, అందుకే నాలో పాపం ఉన్నదని ఎవడు మీలో నిరూపించగలుగుతాడని సవాలు విసిరిండు లోకానికి. అట్టి యేసు ప్రభు నిరపరాధి. అట్టి నిరపరాధిని మనం సేవిస్తున్నాం గనక అంతకంతకు బలం పొంది మనమున్న వీధిలో, మనమున్న పట్టణములో, మనమున్న గ్రామములో వీరు నిరపరాధులని, అందుకే అంతకంతకు బలం పొంది ఆశీర్వదించబడ్డని చెప్పినట్లుగా సాక్ష్యం పొందాలి. పరిశుద్ధుడైన మా తండ్రి, మా యేసు ప్రభువా, మా పరిశుద్ధాత్ముడా,
విత్తబడిన వాక్కులను తండ్రి 30, 60, 100 మీరు ఫలింపచేయండి నా తండ్రి ప్రభువా. అయ్యా చాలా మంది రాళ్ళు క్షమించు. రేపు వారం రావటం కృప చూపించండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా తండ్రి ప్రభువా నీ సన్నిధానములో, నీ సముఖములో వారిని దీవించండి నాయన. ఆశీర్వదించి బలపరిచి నిరపరాధులుగా జీవిస్తూ తండ్రి నాయన అంతకంతకు బలం పొందుటకు నీ అనుగ్రహం ఉండును కాకని ప్రార్థన చేస్తున్నా. అట్టి కృప సహాయం చేయండి. దావీదు తండ్రి అంతకంతకు వర్ధిల్లెను, అంతకంతకు ప్రబల్లెను. నీ హస్తం తోడుగా ఉంది, నువ్వు అతనికి తోడుగా ఉన్నావు. అట్టి అనుగ్రహం మాకు సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.